గైస్ నేను మీ చండిక ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 13 డే 14 రివ్యూ ఇస్తాను. అంటే సెకండ్ వీకెండ్ రివ్యూ అండ్ రివ్యూతో పాటు నాగార్జున గారి డ్రెస్సింగ్ స్టైల్, నాగార్జున గారు కంటెస్టెంట్ స్పీకింగ్ క్లాస్ ఆడియన్స్ పల్స్ కి ఎంత దగ్గరగా ఉంది అండ్ టీఆర్పీ రేటింగ్ గురించి నాగార్జున గారు చెప్పింది దాంట్లో ఎంత నిజం ఉంది ఈ వీడియోలో అన్ని తెలుసుకుందాం మనం. బిగ్ బాస్ డే 13 ఇంట్రో సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు. అదొక ర్యాప్ సాంగ్ యూజ్ చేశారు అండ్ దట్టు లేడీ వాయిస్ తో యూజ్ చేశారు. అదే కాకుండా దాంట్లో హౌస్ మేట్స్ అందరూ యూజ్ చేసిన స్పెషల్ డైలాగ్స్, హైలైటెడ్ డైలాగ్స్ అన్ని కూడా మిక్స్ చేసి ర్యాప్ చేశారు. చాలా బాగుంది. అండ్ నాగార్జున గారి ఎంట్రీ శనివారం సరిపదా సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. సూపర్ ఎంట్రీ, అల్టిమేట్ ఎంట్రీ. నాగార్జున గారి డ్రెస్సింగ్ ఆన్ సాటర్డే డే 13 రోజు చాలా బాగుంది. బట్ స్టిల్ అబౌవ్ యావరేజ్ అని చెప్తాను. ఎందుకంటే ఈ స్టైల్ ఉన్న, ఈ డిజైన్ ఉన్న బ్లాక్ షర్ట్ డెఫినెట్గా ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీస్ యూజ్ చేశారు. సో మన కింగ్ నాగార్జున అంటే చాలా ఒక పెద్ద స్టార్. సో ఆ స్టార్కి ఒక యూనిక్ లెవెల్ డిజైన్ ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. సో నాగార్జున గారు ప్లీజ్ లుక్ ఇట్. నాగార్జున గారి సండే డ్రెస్సింగ్ అల్టిమేట్గా ఉంది. అండ్ ఈవెన్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కూడా చూడంగానే, ఓపెన్ చేయగానే నాగార్జున గారు మీ డ్రెస్ చాలా బాగుందని అన్నారు. ఎస్, ఇట్ ఈస్ రియలీ గుడ్. రోజు విష్ణుప్రియ అండ్ ప్రేరణ కన్వర్జేషన్లో ప్రేరణ వాళ్ళ ఫుడ్ దొంగలించారని చెప్పేసి విష్ణుప్రియని ట్రాక్ చేసేసి అన్ని వస్తువులు తీసి మరి చూస్తుంది. బట్ అక్కడ ఏం దొరకలేదు వాళ్ళు తీసినట్టు. అండ్ విష్ణుప్రియ మణికంఠ కన్వర్జేషన్లో మణికంఠ చేసిన పనికి విష్ణుప్రియ బ్లేమ్ అయింది. సో మణికంఠ యాజ్ సూన్ యాజ్ రియలైజ్ అయినప్పుడు తను తీసుకొని మళ్ళీ ప్రేరణకి ఇచ్చేసాడు వాళ్ళ వస్తువుల్ని. సో ఇక్కడ విష్ణుకి బాగా హర్ట్ అయింది. నువ్వు చేసిన పనికి నేను అనవసరంగా బ్లేమ్ అవుతున్నాను అని చేసినావు, ఒకసారి దొంగలించినావు, అది అలాగే ఉంచుకోవాలి, మళ్ళీ తీయాలి పెట్టాలి, ఎందుకు అంత కన్ఫ్యూజన్లో ఉంటావు అని చెప్పేసి వీళ్ళిద్దరు కన్ఫ్యూజన్. విష్ణుప్రియకి మణికంఠ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తాడంటే, నేను కన్ఫ్యూజన్లో లేను, ఎప్పుడైతే నిన్ను బ్లేమ్ చేస్తున్నారో నేను వస్తువులు తీసి వాళ్ళకి ఇచ్చేసాను, నేను కంప్లీట్గా దాచిపెడదామని అనుకున్నాను, బట్ అక్కడ నా ప్లేస్లో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, అక్కడ ఫన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే అది వేరేలాగా అవుతుంది, అందుకే ఇచ్చేసానని చెప్పేసి మణికంఠ. సో ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 8లో ఎప్పుడైతే రేషన్ లిమిటెడ్గా ఉంటుంది, గెలిచిన వాళ్ళకే ఫుడ్ తినాలని చెప్పినప్పుడు అందరూ హౌస్ మేట్స్ అందరు బాధపడ్డారు. మేము షేర్ చేసుకొని తింటాము, ఒకరు తినకుండా ఒకరు తిని అని చెప్పేసి అప్పుడు అంతా బాధపడ్డారు. బట్ ఇప్పుడు ఒక్క వస్తువు దొంగతనం అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ రూల్ ప్రకారంగా జాగ్రత్తగా చూసుకోవాలి, అది చూసుకోలేదు. సో మళ్ళీ ఒకసారి ఒక్క దొంగతనం అయినప్పుడు ఓకే వాళ్ళు తింటారని అనుకోవాలి, కానీ బట్ దాన్ని ట్రాక్ చేయడము, మళ్ళీ దొంగలించామని చెప్పేసి నిందలు వేయడము, ఇవన్నీ నాకు డబుల్ గేమ్ అన్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్ చేస్తే కంట్రీ డిలేట్ ప్రమోషన్ చిరు టీమ్ అండ్ ఆత్మారాం టీమ్. ఈ గేమ్లో చిరు టీమ్ విన్ అయింది అండ్ 1 year సబ్స్క్రిప్షన్ కంట్రీ డిలేట్ నుంచి విన్ అయ్యారు. సో ఆన్ డే 13 నాగార్జున గారు నా సంతోషాన్ని నేను వ్యక్తపరచుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ కంప్లీట్గా 6 billion వ్యూయింగ్ మినిట్స్ అనేది వచ్చింది, టీఆర్పీ రేటింగ్ అదిరిపోతుందని చెప్పడం చేశారు. నాగార్జున గారు డే 13లో క్లియర్ అనౌన్స్మెంట్ చేశారు, టీఆర్పీ రేటింగ్ బాగా అదిరిపోయింది, 6 billion వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయి. అండ్ ఇప్పటివరకు కంపేర్ చేసిన పాత సీజన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దీంట్లో మినిట్స్ ఆఫ్ వాచింగ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి నా రివ్యూ ప్రకారంగా డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు సీజన్తో కంపేర్ చేస్తే పాపులేషన్ పెరుగుతుంది. ఇలాంటి గేమ్స్, రియాలిటీ గేమ్స్ ట్రెండింగ్లో ఉంటే డెఫినెట్గా వ్యూయింగ్ అవర్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అండ్ సీజన్ 8తో కంపేర్ చేస్తే డెఫినెట్గా నాకైతే ఇది లో టీఆర్పీ రేట్ అనిపించింది. బట్ నాగార్జున గారు అయితే టీఆర్పీ రేటింగ్ అదిరిపోయిందని చెప్పారు. అఫ్ కోర్స్ లాస్ట్ 2 weekends డెఫినెట్గా టీఆర్పీ రేటింగ్ 100% పెరిగిండొచ్చు లాస్ట్ సీజన్స్తో కంపేర్ చేస్తే. బట్ వీక్ డేస్లో మటుకు అంతగానం ఎంటర్టైన్మెంట్ అయితే లేదు. నాకు ఇదే అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. నాగార్జున గారు బిగ్ బాస్ చీఫ్స్కి వాళ్ళ క్లాన్లో ఉన్న మెంబర్స్కి ఫీడ్బ్యాక్ ఇచ్చే అద్భుత అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు చూద్దాం ఏ చీఫ్ వాళ్ళ క్లాన్ మెంబర్స్లో ఎవరికి గ్రీన్లో ఉంచారు, ఎవరిని రెడ్లో ఉంచారు చూద్దాం. యష్మి వచ్చేసి అభి అండ్ పృథ్వీని గ్రీన్లో పెట్టారు అండ్ ప్రేరణ, సోనియా అండ్ శేఖర్ని రెడ్లో పెట్టారు. నైనిక, విష్ణు, నబిల్ అండ్ కిరాక్సితని గ్రీన్లో పెట్టారు. ఆదిత్యని రెడ్లో పెట్టారు. నిఖిల్ నో ఆప్షన్, డెఫినెట్గా మణికంఠ మంచి పర్ఫామ్ చేశారు కాబట్టి గ్రీన్లో పెట్టారు. అండ్ గ్రీన్ బ్యాచెస్ వచ్చేసి నబిల్, మణికంఠ అండ్ కిరాక్సితకు వచ్చాయి. నాగార్జున గారు అభయ్ నవీన్కి సపోర్ట్ చేస్తూ విష్ణుప్రియని పుష్ చేయకుండా విష్ణుప్రియ పడిపోయిందని చెప్పేసి చెప్పడము. అండ్ విష్ణుప్రియ ఇంకా నమ్మలేకపోయిండే. సో నాగార్జున గారు విష్ణుప్రియకి వీడియో వేసి చూపించారు దట్ తను పుష్ చేయకుండా తనంతలో తాను స్కిప్ అయి పడిపోయిందని చెప్పేసి. సో విష్ణుప్రియ కూడా సారీ అనే నోట్లో ఉంది. నాగార్జున గారు పృథ్వీరాజ్కి వార్నింగ్ ఇచ్చాడు, ఎక్కువ ఎఫర్ట్స్ యూస్ చేస్తున్నావు, నీకు కోపం, యాంగ్రీ అన్నీ మీ ఫాదర్ నుంచి వచ్చాయి, అలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, నీకు ఏదైనా రాంగ్ క్వాలిటీ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది నీ బాధ్యత ఉంటుంది. సో ఎఫర్ట్స్ యూజ్ చేద్దాం, బిగ్ బాస్ హౌస్లో డెఫినెట్గా వ్యతిరేకం, డోంట్ లూజ్ యువర్ టంగ్. నాగార్జున గారు యష్మికి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు తన చేసిన యాక్టివిటీ గురించి. సో మణికంఠ అండ్ కిరాక్స్ అయితే ఆడిన గేమ్లో
నియరెస్ట్ వాల్యూ తీసుకోవాల్సింది అని చెప్పేసి నువ్వు కన్ఫర్మ్ చేసావు, నేను తీసుకుంటాను కన్ఫర్మ్ చేసావు ఇనిషియల్గా, బట్ లేటర్ నువ్వు చేయలేదు. అండ్ సేమ్ తనని అడిగితే లేదు సార్ నేను ఎక్కడ చెప్పలేదని చెప్పేసి యష్మి చెప్పడము. అంటిల్ అన్లెస్ వీడియో చూపించే వరకు యష్మి అదే స్టాండ్ మీద ఉంది. సో యష్మి నాగార్జున గారు రిలీజ్ చేసిన వీడియో తర్వాత తన వర్షన్ కంప్లీట్గా చేంజ్ చేసుకొని, లేదు మా టీం వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఓన్లీ ఇద్దరే పస్తునుంటారు, ఒకవేళ వాళ్ళ టీం వాళ్ళు గెలిస్తే మేము 5గురం పస్తునుండాలి, సో ఇద్దరు పస్తునుండడం బెటర్ 5 మెంబర్స్తో కంపేర్ చేసి అని చెప్పేసి తను ఆన్సర్ ఇవ్వడం. బట్ ఓవరాల్గా చూస్తే యష్మి యొక్క పర్ఫార్మెన్స్ కానీ, యష్మి యొక్క రోల్ చూస్తే, యష్మి యొక్క క్యారెక్టర్ ఈ 2 వీక్స్లో చూస్తే తను ఎప్పుడు ఒకటే స్టాండ్ మీద ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి, తన టార్గెట్ అదే ఉంటుంది. అన్యాయమా అన్యాయమా అవన్నీ తనకు అనవసరం. నాకైతే ఇదే అనిపించింది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. నాగార్జున గారు సోనియాకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. విష్ణుప్రియని నువ్వు అనవసరంగా బ్లేమ్ చేయడము, విష్ణుప్రియని అడల్టరీ జోక్స్ చేస్తున్నావు అని చెప్పడము, విష్ణుప్రియని నువ్వు ఒక విధంగా తప్పుగా చూడడము, అండ్ విష్ణుప్రియని నువ్వు కలిసిన నీ ఫ్రెండ్స్ తోటి అందరితోటి నెగిటివ్గా షేర్ చేయడము అనేది కరెక్ట్ కాదు. నీకు విష్ణుప్రియ ఫ్లాష్ బ్యాక్ తెలుసు, వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసు. సో డే 1 తను చెప్పినప్పుడు సో నువ్వు అలాంటి మాటలు మాట్లాడద్దు, సో డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పడం. నాగార్జున గారు శేఖర్ భాషకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్ అనిపించింది. ఎస్, నాగార్జున గారు అన్నారు టీం మెంబర్స్ అందరూ తనని వేస్తున్న జోక్స్ వేయొద్దన్నారు కాబట్టి డల్ అయిపోయాడు. ఎస్, అండ్ శేఖర్ భాష ఇంట్రడక్షన్ టైంలోనే క్లియర్గా చెప్పాడు వాట్ ఈజ్ హీ అనేది. తను మాట్లాడే విధానంలో, తను మాట్లాడే కరెంట్ ఆన్గోయింగ్ టాక్లోనే తను ఒక పజిల్ ఇవ్వడం కానీ, లేకపోతే స్పాంటేనియస్ జోక్స్ చేయడం అనేది తన స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీ ఉన్నందుకే తను ఈ రోజు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి క్లియర్గా చెప్పాడు ఇంట్రడక్షన్ రోజే. బట్ అది హౌస్మేట్స్కి అందరికీ నచ్చలేదు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో శేఖర్ భాష కూడా టైమింగ్ చూసుకొని ఆ జోక్స్ వేయాల్సిందే, మేబీ అది ఎక్కలేదు. సో అండ్ ఇవన్నీ కాకుండా శేఖర్ భాష మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడము, తనకి డెలివరీ కావడము, సో డెలివరీ టైం కాబట్టి తనంతా డల్ అయిపోవడము ఇవన్నీ జరిగాయి. నాగార్జున గారు యాజ్ సూన్ యాజ్ తను శేఖర్ భాష తండ్రి అయ్యాడు అండ్ ఒక అబ్బాయికి జన్మనిచ్చింది వాళ్ళ వైఫ్ అని చెప్పేసరికి మొత్తం హౌస్ అంతా హ్యాపీ మూమెంట్ అయింది. అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా డెఫినెట్గా ఒక ఎమోషనల్ మూమెంట్కి గురయ్యారు. నాకు తెలిసి ఈ మూమెంట్ ఒక పీక్ లెవెల్ టీఆర్పీ రెడ్డికి వచ్చి ఉంటుంది. విష్ణుప్రియకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్ అనిపించింది. విష్ణుప్రియకి అప్రిషియేట్ చేశాడు. టాస్క్ పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే టాస్క్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ కానీ, హౌస్లో మాట్లాడే విధానం కానీ చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి చెప్పడం ఎస్ నాకు కూడా కరెక్ట్ అనిపించింది విష్ణుప్రియ గురించి. నాగార్జున గారు ఆదిత్యకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా పర్ఫెక్ట్ అనిపించింది నాకు. బికాస్ ఆదిత్యకి నైనికతో ఏమైనా ఇష్యూస్ ఉంటే డైరెక్టర్ లీడ్ నైనికతో మాట్లాడాలి. బట్ ఆదిత్య నైనికతో మాట్లాడకుండా వాళ్ళ టీం మెంబర్స్తో మాట్లాడాడు. అండ్ ఈ విషయం నైనిక వరకు వెళ్ళలేదు. అండ్ నైనికకి అర్థం కాలేదు తన కెపబిలిటీ గురించి. సో తనకి ఇవ్వాల్సిన టాస్క్ ఇంకో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అండ్ ఆ గేమ్ ఓడిపోవాల్సి వచ్చింది. సో ఎప్పుడు ఇష్యూస్ ఉన్నా కానీ నువ్వు డైరెక్ట్ వెళ్ళి మీ లీడ్తో మాట్లాడు, పక్క వాళ్ళతో మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెప్పడం నాకు కూడా కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నాగార్జున గారు సీతకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ నాగార్జున గారు సీత దగ్గర నుంచి తీసుకున్న కిరాక్ అనే టైటిల్ని మళ్ళీ కిరాక్కి రివర్స్ చేశాడు. కిరాక్ సీత అని మళ్ళీ టైటిల్ ఇచ్చాడు. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్, తన టాస్క్ అండ్ అబ్బాయిలతో పోటీ పడి మరి తను వీలైనంత వరకు కష్టపడింది. సో ఇవన్నీ చూసి నాగార్జున గారికి అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎస్, డెఫినెట్లీ అప్రిషియేటబుల్ పర్ఫార్మెన్స్, టాస్క్ యాజ్ వెల్ యాజ్ ఇంట్లో అందరితో కూడా చాలా బాగా మాట్లాడుతుంది కిరాక్ సీత. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఫైనలీ చీఫ్స్ టైం. నిఖిల్కి నాగార్జున గారి ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్ అనిపించింది. మూడ్ స్వింగ్స్తో ఉంటావు అండ్ బట్ ఒక్కడే టీం మెంబర్ అయినా కానీ మ్యాక్సిమం అమౌంట్ గెలిచేసి నువ్వు ప్రైజ్ మనీలో కలిపావు. దట్ ఈస్ రియలీ గ్రేట్ అని అప్రిషియేట్ చేయడం. ఎస్ నిఖిల్, డెఫినెట్లీ ఒక టీం మెంబర్ ఒక్కడే ఉన్నప్పుడు కన్వర్జేషన్ చాలా ఈజీగా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది, ఎమోషన్ బౌండింగ్ ఎక్కువ ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఎవరు ఏ టాస్క్ పర్ఫెక్ట్ చేయగలుగుతారని అవన్నీ క్లారిటీ ఉంటుంది. సో టీం పెద్దగా అయినప్పుడు ఆ క్లారిటీ తగ్గుతుంది. బట్ ఆ టీం పెద్దగా అయినప్పుడు క్లారిటీ తగ్గకుండా ఉండాలంటే డెఫినెట్గా వాళ్ళు ఒక మీట్ పెట్టుకోవాలి, మీటింగ్ మాట్లాడుకోవాలి. సో ఎవరికి ఏ కేపబిలిటీ ఉందనో తెలుసుకోవాలి. సో ఇలా తెలుసుకుంటే ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాదు. డెఫినెట్గా టీం పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ గెలుచుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ టు నిఖిల్ ఎస్ 100% అప్రిషియేటెడ్. అండ్ నిఖిల్ డెఫినెట్గా టాప్ 5లో ఉంటాడు. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. నాగార్జున ఫీడ్బ్యాక్ టు నైనిక అండ్ యష్మి. సో ఇద్దరు పెద్ద టీమ్స్ అయినా కానీ మ్యాక్సిమం అమౌంట్ గెలవలేదు. నైనిక దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఇనిషియల్గా తనకు వచ్చిన రెస్పాన్సిబిలిటీని డిఫెండ్ చేసుకోలేకపోయింది. అండ్ తర్వాత టీంలో కూడా ఎన్నో మిస్కమ్యూనికేషన్స్ వల్ల తను గెలవలేకపోయింది. యాజ్ వెల్ యాజ్ యష్మి బిగ్గెస్ట్ టీం పెట్టుకొని కూడా తను కంప్లీట్గా విన్ కాలేదు. అండ్ తన సంచారకుల్ని వాళ్ళే కన్ఫ్యూజ్ చేయడము అండ్ టీంలో ఒక గుడ్ కమ్యూనికేషన్ లేకపోవడము ఇవన్నీ కూడా యష్మి వల్ల
ఇష్యూస్ వచ్చాయి. సో ఇద్దరి టీమ్స్ని డిజాల్వ్ చేసేసి నాగార్జున గారు డిసైడ్ చేశారు. నాగార్జున కన్వర్జేషన్తో ఎండ్ అవుతుంది. నాగార్జున గారు ఒక బిగ్ సర్ప్రైజ్ ఆన్ Day 14 యాజ్ వెల్ యాజ్ ఇద్దరు టీం డిజాల్వ్ అయింది కాబట్టి ఇంకో కొత్త టీం వస్తుంది. అండ్ కొత్త టీంలో అభయ్ టీం సెలెక్ట్ అయింది. అండ్ అభయ్ టీంలో ఎవరు ఉంటారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామని. Day 14 స్టార్ట్. సో Day 13 ఎండెడ్ విత్ నిఖిల్ని సేవ్ చేయడం. అండ్ Day 14 ఓపెన్ విత్ సోనియాని నాగార్జున గారు తన కోసం పాట పాడమంటే సోనియా మీకోసం అయితే నెక్స్ట్ వీక్ బాగా ఆలోచించి మంచిగా పాడతానని చెప్పేసి సోనియా చెప్పడం. ఓకే, నా కోసం కాకుండా అట్లీస్ట్ యశ్వీర్ కోసం పాట పాడమంటే సో సోనియా సిగ్గులు మొగ్గలై సోనియా పాట పాడింది యశ్వీర్ కోసం. సో ఇక్కడ సోనియా గురించి యశ్వీర్ గురించి ఎవరికి తెలుసు? బిగ్ బాస్ హౌస్లో వారికి తెలుసా? బిగ్ బాస్ హౌస్లో సోనియాతో క్లోజ్గా ఉంటున్న వాళ్ళకి తెలుసా? తెలీదా? సో ఇక్కడ నాగార్జున గారు ఎక్స్ప్లోర్ చేస్తారా యశ్వీర్ గురించి? అండ్ డెఫినెట్లీ ఆడియన్స్కి మటుకు చాలా 50 మెంబర్స్కి కూడా తెలీదు యశ్వీర్ గురించి. సో ఈ కన్వర్జేషన్ నెక్స్ట్ వీక్లో తెలుస్తుంది మనకి. హౌస్లో ఎంతమందికి యశ్వీర్ గురించి తెలుసో ఆ విషయం విని ఎంతమంది హట్ తెలుస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. నాగార్జున గారు Day 13లో సర్ప్రైజ్ అని చెప్పినప్పుడు సో వన్ ఆఫ్ ద సర్ప్రైజ్ ఏంటంటే టీమ్ మెంబర్స్ ఎవరు ఏ టీంలో ఉండాలనేది టీమ్ మెంబర్స్ డిసైడ్ చేసుకోవచ్చు. సేమ్ టైం చీఫ్ డిసైడ్ చేసుకోవచ్చు తన చేసిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చా చేయొద్దా అని చెప్పేసి. సో లెటస్ సి ఎవరి టీంలో ఎవరు ఉన్నారని చెప్పేసి. సో నిఖిల్ టీంలో స్టార్టెడ్ విత్ విష్ణు. నిఖిల్ టీంలో విష్ణు, శేఖర్, కిరక్షిత, సోనియా, పృథ్వీరాజ్ అండ్ నైనిక. అభయ్ టీంలో మణికంఠ, నబీల్, ఆదిత్య, ప్రేరణ అండ్ యష్మి. సో నాగార్జున గారు ప్రేరణ అండ్ విష్ణుకి టీమ్స్కి నామకరణం చేయమంటే విష్ణు శక్తి టీం అని నామకరణం చేయడం నిఖిల్ టీంకి. అండ్ ప్రేరణ తన టీంకి కాంతారాన్ని నామకరణం చేయడం. సో నేమ్స్ నామకరణం తర్వాత విష్ణుప్రియ సేవ్ అయింది. అండ్ చిత్రం విచిత్రం గేమ్. సో చిత్రం విచిత్రం గేమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సండే ఫండే గేమ్ కాబట్టి సో సండే ఫండే గేమ్లో గెలిచిన టీం శక్తి టీం అంటే నిఖిల్ టీం. సో నిఖిల్ టీం టోటల్గా గిఫ్ట్ వాచర్ ఆర్ 15,000 రూపీస్ విన్ అయింది. సో ఐదర్ గిఫ్ట్ వాచర్ హ్యాంపర్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే 15,000 రూపీస్ ప్రైజ్ మనీకి యాడ్ చేసుకోవచ్చు. సో నిఖిల్ టీం శక్తి టీం ప్రైజ్ మనీకి యాడ్ చేయమని చెప్తే టోటల్గా 5,45,000 అయిన ప్రైజ్ మనీ 5,60,000 అయింది కరెంట్ నౌ. నెక్స్ట్ సేవింగ్ మణికంఠ, పృథ్వీరాజ్ అండ్ కిరాక్షిత సేవ్ అయ్యారు. సో ఫైనల్గా బాటమ్ 2లో మిగిలింది ఆదిత్య అండ్ శేఖర్ భాష. అనదర్ బిగ్ ట్విస్ట్. సో బాటమ్ 2లో ఉన్నది శేఖర్ భాష అండ్ ఆదిత్య. ఇది డిసైడ్ చేసింది ఆడియన్స్, బట్ ఈ హౌస్ నుంచి బయటికి వెళ్ళేది డిసైడ్ చేసేది టీమ్ మెంబర్స్. సో నాగార్జున గారు అందరికీ గార్లాండ్స్ ఇప్పించేసి ఎవరైతే హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి గార్లాండ్ వేసి రీజన్ చెప్పన్నారు. అండ్ ఉండొద్దు అనుకున్న వాళ్ళకి గార్లాండ్ వేయకుండా రీజన్ చెప్పాలి. సో అందరూ కూడా ఆదిత్యకి గార్లాండ్ వేసి రీజన్ చెప్పారు. లైక్ తనకి కసి ఉంది, తను ఇంకా చేయాలనుకుంటున్నాడు, తను అన్ని ఫోకస్ చేస్తున్నాడు. ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ కంపేర్ చేస్తుంటే ఇంప్రూవ్ అవుతున్నాడు. బట్ శేఖర్ భాషలో అది కనిపించలేదు, ఆ పవర్ కనిపించలేదు, ఆ ఇంట్రెస్ట్ కనిపించలేదు. మైట్ బి ఫ్యామిలీ రీజన్స్ కావచ్చు, ఇంకేనా ఇష్యూ కావచ్చు. బట్ శేఖర్ భాషలో ఆ కసి కనిపించలేదు కాబట్టి అందరూ కలిసి ఆదిత్యని సేవ్ చేశారు. ఆదిత్యని హౌస్లో ఉండాలని డిసైడ్ చేసుకున్నారు. ఓన్లీ కిరాక్ సీత శేఖర్ భాషకి యాక్సెప్ట్ చేసింది, ఉండాలి తను లేకుండా నేను హౌస్ని చూడలేను అని చెప్పేసి కిరాక్ సీత మాత్రం అన్నది. సో అందరూ గార్లాండ్స్ తనకి వేశారు కాబట్టి ఆదిత్య సేవ్ అయ్యాడు, శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. అండ్ ఇదొక సేఫ్ గేమ్. సో ఒక హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఆల్రెడీ ఆదిత్యకి వేసినప్పుడు, ఒక పర్సన్కి వేసినప్పుడు డెఫినెట్గా ఆ పర్సన్ ఆల్రెడీ టీంలో ఉంటాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా బై డిఫాల్ట్ వేరే వాళ్ళకి వేయాలనుకున్నా కానీ ఉండే పర్సన్తో నెగిటివ్ ఎందుకు కావాలి కాబట్టి డెఫినెట్గా ఈయనకి వేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఆదిత్య పర్ఫార్మెన్స్ చాలా పీక్స్లో అయితే ఏమీ లేదు శేఖర్ భాషతో కంపేర్ చేస్తే. బట్ డెఫినెట్లీ శేఖర్ భాష కొంచెం కనెక్ట్ కాలేడు. ఆదిత్య కంపేర్ చేస్తే ఆదిత్య కొంచెం బెటర్గా కంపేర్ అయ్యాడు కాబట్టి ఆదిత్యని సెలెక్ట్ చేస్తున్నాను అనుకున్నాము. ఓకే, సో ఫైనలీ నాగార్జున గారు శేఖర్ భాషని ఫీడ్బ్యాక్ అడిగాడు. ఎవరు ఫేక్ ఎవరు రియల్ అని చెప్పేసి కనుక్కుంటే శేఖర్ భాష కరెక్ట్గా చెప్పాడా లేదా అన్నది మనం ఇప్పుడు అనలైజ్ చేస్తాము. శేఖర్ భాష రియల్ టైం చెప్పేసి ప్రేరణ, విష్ణు, కిరాక్ అని చెప్పాడు. సో ఈ ముగ్గురు చాలా రియల్ టైంగా ఉంటారు, చాలా ఎఫెక్టివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు అని చెప్పడం. అండ్ ఫేక్ పర్సన్స్ వచ్చేసి సోనియా, ఆదిత్య అండ్ మణికంఠ అని అనిపించింది. సో నాకు రియల్ టైంలో ఉన్న వాళ్ళ ముగ్గురు పేర్లు కరెక్ట్ అనిపించింది. బట్ ఫేక్లో మణికంఠని యాడ్ చేయడము ఆర్ ఆదిత్యని యాడ్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. సోనియా 200% సోనియా అయితే ఫేక్ అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ చండికా సైనింగ్ ఆఫ్.